హాయ్ అండి, వచ్చేసారా? ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన ఆరిదిని చూపిస్తున్నాను. ఈ ఆరిదిని ప్రతి ఒక్క ఆడపిల్లకి ఖచ్చితంగా పెడతారు, కడుపు చల్లదనం కోసం, నడుం బలం కోసం. మరి మీరు ఏ విధంగా తయారు చేస్తారా అన్నది కామెంట్స్లో అయితే చెప్పండి. ముందుగా అయితే బెల్లాన్ని ఈ విధంగా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 లీటర్ వరకు నీళ్లు వేసి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసి సిమ్లోనే ఉడకనివ్వాలి. ఈలోపు ఒక 2 కప్పుల తడి బియ్య పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులోనే అరకప్పు వరకు నీళ్లు కూడా వేసేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు అనేది కాస్త మెత్తగా అయ్యాక ఇందులోని సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. అలాగే బెల్లం కూడా వేసేసుకొని సిమ్లోనే బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం అనేది కరిగేలోపు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తే ఉప్పు అనేది తీపిని బ్యాలెన్స్ చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక మంటని